నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచేందుకు తాము సిద్ధమన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. జలీల్ ఖాన్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించిన వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అధికార వైసీపీ ప్రణాళిక సిద్ధం. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ము కూడా టీడీపీ జనసేనకు లేవన్నారు. అభివృద్ధి చూపించి ఓట్లు అడిగే దమ్ము మాకు మాత్రమే ఉందన్నారు. తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో సిద్ధం పోస్టర్ను తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, కార్పొరేటర్లు మరియు వైసీపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ దమ్మున్న సీఎం నిర్వహించే సిద్ధం సభకు మేము సైతం సిద్ధమని చెప్పారు. తూర్పు నియోజకవర్గం నుండి 100 బస్సులలో సభకు వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నామన్నారు. 175కి 175 సీట్లు గెలిచే విధంగా జగన్ ప్రసంగం సాగుతుందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. నామినేటెడ్ పోస్ట్లో ఉన్న చైర్మన్స్కి కానివ్వండి, అదేవిధంగా వివిధ డివిజన్ అధ్యక్షులకి, మీడియా మిత్రులందరికీ గారు నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, రేపు గౌరవనీయులు దమ్మున్న ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏలూరులో ప్రాంతీయ భారీ బహిరంగ సభ సిద్ధం అనే పేరుతో ఈ యొక్క 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే 2024 ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానివ్వండి, కార్యకర్తలను కానివ్వండి సిద్ధం చేసే విధంగా రేపు ఏలూరులో ప్రాంతీయ బహిరంగ సభ ఏదైతే పశ్చిమ గోదావరి కానివ్వండి, మా కృష్ణా జిల్లాకు సంబంధించిన నాయకులతో, కార్యకర్తలతో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైన్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రసంగం, ఆయన చేసే దిశా నిర్దేశం చేయబోయే కార్యక్రమాలు రేపు సమావేశానికి మేమందరం గారు ఈరోజు తూర్పు నియోజకవర్గం నుంచి 100 బస్సుల్లో నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరు గారు రేపు సమావేశానికి వెళ్తాం జరుగుతుంది. మొన్న భీమిలిలో ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించిన సిద్ధం సమావేశం జరిగిందో ఎంతో గొప్పగా, ఎంతో ఘనంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 170కి 177 స్థానాలు గెలిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రసంగం ఈ రోజుకి కార్యకర్తలను ఎంతో ఉత్తేజపరుస్తుంది. అదేవిధంగా రేపు ఏలూరులో కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో జరిగే సమావేశాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజానికానికి చేసిన మంచితనం అన్నీ గారు వివరించే విధంగా ఈరోజు ముందుకెళ్తాం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈరోజు ఇంత గొప్పగా, ఇంత దమ్ముగా ఏ కార్యక్రమం గురించైనా, ప్రజానికానికి జరిగిన సంక్షేమం గురించైనా, అనేక ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించైనా ఈ రాష్ట్రంలో ఏదన్నా పార్టీ మాట్లాడగలిగే దమ్ము ఏదైనా పార్టీకి ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కరోనా కష్టకాలం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో పాదయాత్ర సమయంలో కానివ్వండి, ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఇచ్చిన హామీ ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకుంటానని చెప్పని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా
ఈరోజు తూర్పు నియోజకవర్గం అవనివ్వండి, విజయవాడ నగరంలో అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవనివ్వండి, ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన డేట్ ప్రకారం, టైం ప్రకారం ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేసిన నాయకుడు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జలీల్ ఖాన్ చరిత్ర విజయవాడ ప్రజలకు తెలుసునని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ హెచ్చరించారు. గన్నవరం నియోజకవర్గ ప్రజల కోసం నిత్యం పరితపించే వ్యక్తి వల్లభనేని వంశీమోహన్ అన్నారు. రామవరపాడు రింగ్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక పార్టీ గుర్తుపై పోటీ చేసి మరో పార్టీలోకి జంప్ చేసిన జంపింగ్ జపాంగ్ చరిత్ర జలీల్ ఖాన్ అంటూ దుయ్యబట్టారు. గత టీడీపీ హయాంలో అభివృద్ది పేరుతో మసజిద్దులు కూల్చడంలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు. జలీల్ ఖాన్ రాజకీయాలు మానేసి రిటైర్మెంట్ ప్రకటించాలన్నారు. సీఎం జగన్ ఎమ్మెల్యేలు మంత్రుల జోలికొస్తే సహించబోమన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా, జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడుగా, వల్లభనేని వంశీమోహన్ గారి అనుచరుడిగా ఈరోజు నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జేకే జలీల్ ఖాన్ జోకర్కి కౌంటర్ ఇవ్వడానికి నేను ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. నిన్న మొన్న ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జలీల్ ఖాన్ మా వల్లభనేని వంశీమోహన్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అధికార వైసీపీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలో పలు అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మారుస్తోంది. తాజాగా పార్టీ అధిష్టానం శుక్రవారం సాయంత్రం 6వ జాబితాను విడుదల చేసింది. మంత్రి మేరుగ నాగార్జున, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల ఈ జాబితాను ప్రకటించారు. ఇప్పటి వరకు 5 జాబితాల వారీగా 61 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాలకు, 14 పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలను మార్పులు జరిగాయి. తొలి జాబితాలో అసెంబ్లీ స్థానాలకు, 2వ జాబితాలో మరో 27 స్థానాలకు, 3వ జాబితాలో 21 స్థానాలకు, 4వ జాబితాలో 8 స్థానాలకు, 5వ జాబితాలో 10 స్థానాలకు సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైసీపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే పార్లమెంటుకు, అలాగే అసెంబ్లీకి కొన్ని నియోజకవర్గాలు ఫైనలైజ్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు మన మంత్రి మేరుగు నాగార్జున గారు చదివి వినిపిస్తారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. రాజమండ్రి ఎంపీ పార్టీ సమన్వయకర్తగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అలాగే నరసాపురం ఎంపీ పార్టీ సమన్వయకర్తగా అడ్వకేట్ గూడూరి ఉమాబాల, గుంటూరు ఎంపీకి పార్టీ సమన్వయకర్తగా ఉమారెడ్డి వెంకటరమణ, గుంటూరు ఎంపీ ఉమారెడ్డి వెంకటరమణ, చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డెప్ప, ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో వారిని, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, అలాగే మార్కాపురం సమన్వయకర్తగా అన్నా రాంబాబు, గిద్దలూరు సమన్వయకర్తగా కె నాగార్జునరెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఎండి ఖలీల్, నెల్లూరు డిప్యూటీ మేయర్ గారు వారు, అట్లాగే జీడీ నెల్లూరు సమన్వయకర్తగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు కె నారాయణస్వామి, ఎమ్మిగినూరు సమన్వయకర్తగా బుట్టా రేణుక, వీరిని సమన్వయకర్తలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు నియమించడం జరుగుతూ ఉంది.
ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కారం చేస్తున్న ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రమే అంటూ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. జగనన్న తలపెట్టిన సిద్ధం సభకు అందరూ సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 61వ డివిజన్ ప్రశాంతి నగర్ తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 61వ డివిజన్ ఏరియాలో పర్యటించామన్నారు. ఇక్కడ రోడ్లన్నీ వేయడం జరిగిందన్నారు. ప్రజలు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారన్నారు. మనం చేసిన మంచి పనులు ప్రజలకు వివరించాలన్నారు. సీఎం జగన్ పాలనలో శాంతినగర్, ప్రగతి కాలనీ, ప్రశాంత్ నగర్ రోడ్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలకు ప్రజలందరూ ఆకర్షితులు అవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా 61 డివిజన్ను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ గారు ఉమ్మడి రమాదేవి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కాలనీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక చాలా చక్కగా శాంతినగర్ కానీ, ప్రగతి కాలనీ కానీ, ప్రశాంతి కాలనీ కానీ, ప్రతి వాంబే కాలనీ కానీ, ప్రతి హెచ్ బ్లాక్ కానీ, ప్రతి ఒక్కటి కూడా రోడ్స్ అన్నీ కూడా చాలా చక్కగా సిమెంట్ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. గతంలో మట్టి రోడ్లతో అరాకొర సౌకర్యాలతో ఉండే ఈ కాలనీలన్నీ కూడా మా స్థానిక కార్పొరేటర్ గారు వెంకటేశ్వర గారు అందరినీ కూడా కలుపుకొని చాలా చక్కగా అభివృద్ధి చేశారు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు సిమెంట్ రోడ్లు పడ్డాయని చెప్పి చాలా సంతోషంగా వాళ్ళు చెప్పడం. చిన్న చిన్న సందులు అవన్నీ కూడా సందులను కూడా సిమెంట్ రోడ్లు వేశారు. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థను కూడా ఎప్పటికప్పుడు చక్కగా కాలువలన్నీ క్లీన్ చేయించడం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా జరుగుతున్నాయి. వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా వస్తుందని చెప్పాను. కానీ సంక్షేమ పథకాల అమల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా వస్తుందని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ఇలా ప్రజల వద్దకు రావడం అనేది నాకు తెలిసి ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ ధైర్యం చేయలేదు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా ప్రజల వద్దకు రావడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి చేయలేక, సంక్షేమ పథకాలు అందించలేక అనేక ఇబ్బందులు పడే పరిస్థితి గత ప్రభుత్వాల్లో చూసాం. కానీ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మీకు అందినాయా అని చెప్పిన గర్వంగా మేము అడుగుతున్నాం. వాళ్ళందరినీ కూడా మీ ఏరియా అభివృద్ధి చెందిందా అని చెప్పి అడుగుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా సమాధానం అవును అని చెబుతూ తప్పకుండా ఈసారి జగనన్నకే మేము ఓటేస్తాం, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం, మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పని ప్రజల నుంచి వస్తున్న దీవెన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా అందుకే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు 175కి 175 నియోజకవర్గాలు గెలిస్తేస్తారు చెప్పడానికి కారణం ఏంటంటే సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పదమే అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 61వ డివిజన్లో ఇంటింటికి ప్రచారంలో భాగంగా మరి ప్రతి గుమ్మంకి వెళ్ళాం. ప్రతి గుమ్మంలో ఉన్నటువంటి జగనన్న ఇచ్చేటువంటి నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి, అమలయ్యాయా లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అవి తెలుసుకోవటము, ప్లస్ ఇంకా ఓటు అడగటం అనేది కూడా జరిగింది. చాలా పాజిటివ్గా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే
ప్రతి గుమ్మల్లో కూడా పిల్లవాడికి అమ్మఒడి, లేకపోతే విదేశీ విద్య. ఎందుకంటే విదేశీ విద్య అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారు పేదల కల సాకారం చేశారు. ఎందుకంటే పేద కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మరి విదేశీ విద్య అంటే వాళ్ళకి వెళ్ళటం కష్టమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ విద్యా దీవెన తీసుకొచ్చి చదువుకున్న పిల్లలందరినీ కూడా విదేశీలను పంపించి చదువుకోపిస్తున్నారంటే మరి మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఆర్థిక స్థితిగతులు బాగోలేనప్పటికీ కూడా పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి సంకేతాలు ఇచ్చి చాలా 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 సంతోషంగా ఉంది. అలాగే పెద్దవాళ్ళకి పెన్షన్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు అవ్వచ్చు. ఏదైతే ప్రశాంతి నగర్ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు కూడా మొన్ననే చాలా అభివృద్ధి పరిచాం. అలాగే ఇంకా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీలు మొత్తం కూడా రోడ్లు సుమారుగా 2.5-3 కోట్ల రూపాయలు పెట్టి మొన్ననే ఒక 20 రోజుల క్రితమే మొత్తం కూడా రోడ్లన్నీ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇది కదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క మార్క్ అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే పనికి మాలిన తెలుగుదేశం. నేను ఒకటే చెప్తా ఉన్నా, నిన్న బాండా ఉమ్మ నిన్న మాట్లాడాను, నేను మళ్ళీ ఇవాళ కూడా మాట్లాడుతూ ఉన్నా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకి మేలు చేయాలని ఉంటే, ప్రజలకు మంచి జరగాలనేటువంటి సంకల్పంతో నువ్వు ఒక రాజకీయ పార్టీలో ఉన్నావు. కానీ నువ్వు ఎక్కడా కూడా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎక్కడా కూడా ప్రజల విషయం ఎప్పుడు పట్టించుకోలేదు, లేకపోతే ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పంతో ఎక్కడా పని చేయాలా. నేను ఎక్కడన్నా దోచుకోవటమా, దాచుకోవటమా, లేకపోతే కబ్జాలు చేయటమా, ఇదే నీ పరిపాలన యొక్క గత 5 సంవత్సరాల పరిపాలన. ఇప్పుడు ఏదైతే 4.5 సంవత్సరాలు ఉందో ప్రతి ఒక్కటికి కూడా మేము ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాం ధైర్యంగా, మీ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇంకో పార్టీని కూడా కలుపుకున్నారు కదా మీరు, ఏదైతే మీ జనసేన పార్టీ కూడా ఉందో మరి వాళ్ళకు కూడా ప్రభుత్వ పథకాలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఏంటో మీరు కూడా తెలుసు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గడప గడప కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ప్రజలు మంచి స్పందన కనిపిస్తుంది. కారణం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పేదల పక్షపాతి. ఆయన అనుసరిస్తున్న సంక్షేమ పథకాలు ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఒక బీసీ కారుమూరి నాగేశ్వరరావు మంత్రి అయ్యాడు, ఒక అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయ్యాడు, ఒక మైనార్టీ నాయకుడు అంజాద్ బాషా డిప్యూటీ సీఎం, ఒక ఎస్సీ సోదరిమణి డిప్యూటీ సీఎం. ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా ఉపన్యాసాలు కాదు, చేసి చూపిస్తాడు ఆయన. అది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న చిత్తశుద్ధి. ప్రజలు కూడా ఇవాళ ప్రతి ఇంటికి అమ్మఒడి, ఆసరా, విద్యా దీవెన, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేసి ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. ఫిబ్రవరిలో సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో మనం గడప గడప స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఏ ఇంటికి వెళ్ళినా మరి మంచిగా స్పందిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, సంక్షేమ పథకాలు ఇచ్చారు అని చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టేలాగా అంత నవ్వుతూ చక్కగా వీళ్ళు మాట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఈ సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీ గెలిపించి జగన్ గారికి బహుమతి ఇస్తామని చెప్తున్నారు. ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్ తగిలింది. చంద్రబాబు విధానాలు నచ్చకపోవడంతో వైసీపీలోకి టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా సీఎం జగన్ సమక్షంలో టీడీపీ నేత విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ వైసీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, విజయవాడ ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు. పేదల కోసం గత ప్రభుత్వం చేపట్టిన ఎన్నో సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కేశినేని చిన్ని ఆరోపించారు. అనునిత్యం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలకు పాటుపడే పార్టీ టీడీపీ మాత్రమే అన్నారు.
కేసినేని శివనాథ్ నేతృత్వంలో సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నందు చిరు వ్యాపారులు తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కేసినేని చిన్ని పాల్గొని చిరు వ్యాపారులకు బండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని మధ్య పేద తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని వ్యాఖ్యానించారు. గత టీడీపీ హయాంలో పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు. సెంట్రల్ నియోజకవర్గం కేవలం టీడీపీ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి చెందిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంటు ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరులు కేసినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో గత 2.5 సంవత్సరాల నుంచి కూడా పలు సేవా కార్యక్రమాలు ఆయన సొంత ట్రస్టు కేసినేని శివనాథ్ ట్రస్ట్ నుంచి జరుగుతూ ఉన్నాయి. అటేపు మొబైల్ అన్నా క్యాంటీన్లు 7 నియోజకవర్గాల్లో పేదలకి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అన్నా క్యాంటీన్ని ఆయనే సొంత నిధులతో ట్రస్ట్ ద్వారా రన్ చేయటం కానీ, మెడికల్ క్యాంపులు కానీ, అలాగే క్రిస్మస్, సంక్రాంతి, ఉగాదికి మరి ప్రజలతో సన్నిహితంగా ఆయన మెలగటం కానీ, వాళ్ళకి కానుకలు ఇవ్వటం కానీ, అలాగే పెద్ద ఎత్తున కిడ్నీ బాధితులను ఆడుకోవటం కానీ అనేక సేవా కార్యక్రమాలు నిమగ్నమైనటువంటి ఆయన మరి ఈ రోజున చిరు వ్యాపారులకి అండగా ఉండటం కోసం సెంట్రల్ నియోజకవర్గంలో మరి వివిధ డివిజన్లకి 10 తోపుడు బళ్ళని ఇవ్వటం కూడా జరిగింది. అంటే గతంలో ఎప్పుడు కూడా ఏ పార్లమెంట్ సభ్యుడు ఎవరు కూడా చేయలేటువంటి విధంగా ఈయన పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు తన సొంత నిధులతో 2.5 సంవత్సరాల ముందు నుంచే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటమే ఏకైక లక్ష్యం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడమే ఏకైక లక్ష్యం, ఎవరికి అభ్యర్థులు ఇచ్చినా నేను గెలిపిస్తాము, ఎవరి అభ్యర్థులైనా మేము సహకరిస్తామని మరి చేస్తున్నటువంటి సందర్భంలో తప్పనిసరిగా ఆయన సేవల్ని ప్రజలు గుర్తిస్తారు. సొంత నిధులతో మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ పార్టీ కోసం, పార్టీ నియోజకవర్గంలోని పేద వర్గాల కోసం ఆయన చేయటం అనేది చాలా సమర్థమైన కార్యక్రమం. ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టిన చిన్ని గారిని అభినందిస్తా ఉన్నా. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే వాళ్ళు సేవా కార్యక్రమాలు ఆయన చేశారు. ఇస్త్రీపేటలు రజకులకు ఇవ్వటం కానీ, అలాగే తోపుడు బళ్ళు కానీ అనేక సార్లు ఇవ్వటం కూడా జరిగింది. ఈరోజు ఇస్తున్న ఆయన్ని సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అండగా ఉన్న శివనాథ్ గారిని, చిన్ని గారిని హృదయపూర్వకంగా అభినందిస్తారు. ఇవాళ మనం చూస్తే 2019 నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పేదలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎన్నో పథకాలు, తెలుగుదేశం హయాంలో జరిగిన పథకాలు ఎన్నో రద్దయినాయి. అంతేకాకుండా ఎన్నో కార్యక్రమాలు, అంటే మనం చూస్తే ఇన్ఫ్రా కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో బోండా ఉమ్మ గారి ఆధ్వర్యంలో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో రూపురేఖలు మారిపోయినాయి. మనం చూస్తే అసలు ఇదివరకు చూసిన 2014 ముందు సెంట్రల్ నియోజకవర్గానికి 2019 సెంట్రల్ నియోజకవర్గానికి చాలా తేడా. అటువంటి ఘనత బోండా ఉమ్మ గారికి, తెలుగుదేశం పార్టీకే దక్కింది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు లాంటి ఎన్నో పేదలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలని ప్రభుత్వం రాగానే రద్దు చేసింది. మా ఉమా గారి ఆధ్వర్యంలో కానీ, మా నాయకులు కానీ మీరు చూస్తే ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న నిరంతరం ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ప్రజల చెంతనే ఉంటున్నారు. అంతేకాకుండా ఏ సమస్య వచ్చినా అటెండ్ అవుతున్నారు. వారందరితో పాటు నేను కూడా ఒకనైనందుకు ఆనందిస్తున్నాను. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మొదటి నుంచి మా సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం, అంటే అన్నా క్యాంటీన్, మొబైల్ అన్నా క్యాంటీన్ కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గం నుంచే ప్రారంభమైంది. ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో చేయటం నాకు కూడా ఆనందంగా ఉంది. ఇదంతా ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు, అంతేకాకుండా ముఖ్యంగా మా అన్న బోండా ఉమా గారి సహకారంతో చేస్తున్నాం మా ఫౌండేషను. మీ అందరి సహకారానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మరొక 4వ తారీఖు ఇక్కడే రాజరాజేశ్వరిపేటలో మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ అది కూడా వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.
భారత చైతన్య యువజన పార్టీలో బీసీ మహిళలకు నాయకులకు విలువ లేదని బోడే రామచంద్ర యాదవ్కు పార్టీని నడిపే సత్తా లేదంటూ బీసీవై రాష్ట్ర సమన్వయ సారథి కాకు ఉమావల్లి యాదవ్ విమర్శించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీవై రాష్ట్ర సమన్వయ సారథి కాకు ఉమావల్లి యాదవ్ మాట్లాడారు. బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ వ్యవస్థాపక పార్టీ స్థాపించిన నాటి నుండి తాను ఆయన చేసిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎంతగానో కృషి చేశానన్నారు. ఒక కార్యకర్తలా ఒక నాయకురాల్లాగా పార్టీ పటిష్టత కోసం పనిచేశానంటూ తెలియజేశారు. పార్టీలో కొంతమంది పని కట్టుకుని మరీ పక్షపాత స్నేహ రాజకీయాలు చేస్తూ లక్ష్యంతో ముందుకు వచ్చే నాయకులను అవమానపరిచారన్నారు. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట 33% రిజర్వేషన్ అని చెప్పుకుని చలామణి అవుతూ చివరకు మహిళ అయిన నన్ను ఏ కారణం లేకుండా సభ నుండి వెళ్లి పొమ్మనడం అన్యాయమన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది ముఖ్యంగా మహిళల గురించి చెప్తున్నాను. నేను ఎంహెచ్పిలో కూడా నేషనల్ సెక్రటరీగా నేను పోస్ట్లో ఉన్నాను. మహిళా హక్కుల పరిరక్షణలో నేను నేషనల్ సెక్రటరీగా ఉన్నాను. అయితే మహిళల పరంగానే నేను చెప్తాను. ఇప్పుడు ఈ భారత చైతన్య యువజన పార్టీలో కూడా మహిళలకి ఏదన్నా నా ద్వారా చేయాలని మంచి సంకల్పంతో వచ్చాను. మరి ఇప్పుడున్న పార్టీలు ఎవరికైతే మహిళలకి ప్రాధాన్యత ఇస్తారో ఖచ్చితంగా నా అవసరం ఉంటుందో ఖచ్చితంగా నేను. తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే మంచి చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. శుక్రవారం 3వ డివిజన్ నాగార్జున నగర్ నందు 23 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించబోయే సీసీ రోడ్డు నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడ పరిధిలోనే అతిపెద్దదైన ఈ 3వ డివిజన్లో ఇప్పటికే దాదాపు 24 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. గతంలో చిన్నపాటి వర్షానికి కూడా జలమయమై నీరు నిలిచే ప్రాంతాల్లో కూడా నేడు నూతన రోడ్లు, డ్రైనేజ్ కాలువలు, పార్కులతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనతో పాటుగా కొండంచిన చివరి ఇంటి వరకు కూడా మంచినీటి పైప్ లైన్ వేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది అని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని దుష్ప్రచారం చేసిన టీడీపీ నాయకులు, వారి అనుకూల మీడియా, సోషల్ మీడియా వారు ఎవరైనా సరే దమ్ముంటే తూర్పు నియోజకవర్గానికి వస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని అవినాష్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన 10 ఏళ్ల పదవీ కాలంలో ఏమీ చేయలేక కేవలం తన అసమర్థతని కప్పిపుచ్చుకునేందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. స్వయంగా వారి పార్టీ ఎంపీ కేశినేని నానినే గద్దె అంత చేతకని ఎమ్మెల్యే మరొకరు లేరని చెప్పారంటేనే ఆయన పనితీరును అర్థం చేసుకోవచ్చని అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఓటు వేసిన వారు సైతం జరుగుతున్న అభివృద్ధి చూసి స్వచ్ఛందంగా బయటకు వచ్చి నేడు వైసీపీ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని, రాబోయే ఎన్నికల్లో గద్దెకి తగిన బుద్ధి చెబుతూ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళిక, కోఆప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు, కాలనీ వాసులు సుబ్బారావు, కృష్ణారావు, పూర్ణచంద్రరావు, గౌస్, రాజు, ఆనంద్, రవి, నాని తదితరులు పాల్గొన్నారు. నాగార్జున నగర్ ప్రాంతంలో దాదాపుగా 23 లక్షల రూపాయలతో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ ప్రవళిక గారు ఒక నాయకత్వంలో పెద్దలు నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, అదేవిధంగా మరొక పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ కోఆప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు గారు ఒక చేతుల మీదుగా స్థానిక కాలనీ అధ్యక్షులు కానివ్వండి, సెక్రటరీలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఒక సమక్షంలో ఈరోజు 23 లక్షల రూపాయలకి రోడ్డు శంకుస్థాపన చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపుగా 3వ డివిజన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు కార్పొరేటర్గా ప్రవళిక గారు కానివ్వండి, పెద్దలు సుబ్బారావు గారు కానివ్వండి, మిగిలిన పెద్దలు అందరూ ఒక సహకారంతో దాదాపుగా 18 కోట్ల నుంచి 24 కోట్లు సబ్స్టేషన్ ఎన్ని గారు కలిపి దాదాపుగా 24 కోట్లు ఈ నగరంలోని అతిపెద్ద డివిజన్ అయిన 3వ డివిజన్లో ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు జరిగింది. ముఖ్యంగా ఏదైతే మన మహానాడికి హైవేకి ఒక పక్క ఉన్న ప్రాంతం కరెన్సీ నగర్ దగ్గర నుంచి కానివ్వండి మహానాడు రోడ్డు వరకు గారా గతంలో ఈ ప్రాంతంలో వర్షం వచ్చినా లేకపోతే నీళ్ళు వచ్చినా మోకాల్లో నీళ్ళు వరకు మునిగిపోయే ప్రాంతంలో గారా
ఈరోజు రోడ్ల దగ్గర నుంచి, పార్కుల దగ్గర నుంచి, డ్రైనేజీల దగ్గర నుంచి, వాటర్ సప్లై దగ్గర నుంచి, సబ్స్టేషన్ దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు. మరొక పక్క కొండ ప్రాంతానికి సంబంధించిన మెట్లు కానివ్వండి, రైలింగ్లు కానివ్వండి, అదేవిధంగా కొండ చివరి అంచు వరకు నీటి సరఫరా చేసే కార్యక్రమం కానివ్వండి, ఇలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కసారి మీరు తూర్పు నియోజకవర్గానికి వచ్చి చూసి, మీకు సంబంధించిన మీడియా లేకపోతే సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు అభివృద్ధి జరగట్లేదని చెప్పాను. ఈరోజు ఎవరైతే తూర్పు నియోజకవర్గంలో అదేవిధంగా అన్ని డివిజన్లో చూసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఈరోజు నిజంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరి గారు చెప్పుతున్నారు. ఈరోజు ఏదైతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే తన అసమర్థతని బయటపడకుండా తనకు సంబంధించిన మీడియాలో కేవలం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కానీ నిజానికి ఈ 4.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో తూర్పులో 650 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు జరుగుతుంది. ఈరోజు మేము ప్రతి ఇంటికి గారు వెళ్తున్నాం. ఈరోజు 3వ డివిజన్లో కార్పొరేటర్ గారు కానివ్వండి, కోఆప్షన్ గారు కానివ్వండి, ఈరోజు మా కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఇంటికి గారు వెళ్ళినప్పుడు ఎవరైతే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు గారా ఈరోజు మా ప్రాంతంలో రోడ్లు వచ్చినాయి, మా ప్రాంతంలో లైట్లు వచ్చినాయి, మా ప్రాంతంలో పార్కులు వచ్చినాయి, మా ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది కాబట్టి రేపు 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు మహిళలు బయటకు వచ్చి మరి ఈరోజు మాకు మద్దతు ఇస్తాం జరుగుతాం. ఇది నిజమైన అభివృద్ధి కార్యక్రమాలు, ఇది నిజంగా అందించే సంక్షేమ కార్యక్రమాలు. మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మీరు రండి, మీరు 5 సంవత్సరాల్లో తూర్పు నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద ఈ 4.5 సంవత్సరాల కాలంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద ఏ రోజుకైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇంకొక విషయం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. ఈ తూర్పు నియోజకవర్గ ప్రజానికం 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామ్మోహన్ ఒక అసమర్థతని గుర్తించి రేపు 2024లో ఈరోజు మేము గుర్తిస్తాం కాదు, నెల రోజుల క్రితం గారా వాళ్ళతో పాటు ఉన్న ఎంపీ కేసినేని నాని గారు గారా నేను చూసిన ఎమ్మెల్యేలో గద్దె రామ్మోహన్ అంత అసమర్థత ఎమ్మెల్యే నేను ఎవరిని చూడలేదని చెప్పని స్వయాన ఎంపీ గారే స్టేట్మెంట్ ఇస్తాం గారు జరిగింది. కాబట్టి ఆ ఒక అసమర్థత ఎమ్మెల్యేని దించడానికి 2024లో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తానికి తూర్పు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరి గారా సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు ఒక పెద్దలు కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి ఎవరైతే ఉన్నారో ఈ పెద్దలందరూ గారా ఇంకా ఏ ఇబ్బంది వచ్చినా ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కార్పొరేటర్ గారు కానివ్వండి మిగిలిన పెద్దలందరూ ఒక నాయకత్వంలో వాళ్ళందరూ ఒక ఇదితో మరింత ముందుకు వెళ్తాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు 3వ డివిజన్ నాగార్జున నగర్ ప్రాంతంలోని 3 రోడ్లు సీసీ రోడ్లకు గాను 23 లక్షల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా పెద్దలు కోఆప్షన్ సభ్యులు ముస్నూరు సుబ్బారావు గారు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, అదేవిధంగా కాలనీ పెద్దలు, డివిజన్ ముఖ్య నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఏదైతే మరి దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జ్గా చేపట్టి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా అభివృద్ధి చేపట్టే కార్యక్రమాలు కూడా ఆపలేదు. ఈరోజు కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. మన 3వ డివిజన్లో ఈరోజు చూసుకుంటే ఆయన ఇన్ఛార్జ్గా చేపట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా దాదాపుగా 24 కోట్ల రూపాయలతో ఈరోజు 3వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లే కానివ్వండి, మన కాలనీలోని రోడ్లే కానివ్వండి, అటువైపు కొండ ప్రాంతము ఇటువైపు కాలనీలు అన్నీ కూడా అన్నీ చేసుకుంటూ వస్తున్నారు మన దేవినేని అవినాష్ గారు. తూర్పు నియోజకవర్గ ప్రజానికం కూడా దేవినేని అవినాష్ గారికి తోడుంటారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రీసెంట్గా మన దేవినేని అవినాష్ గారి శ్రీమతి దేవినేని సుధీర గారు కూడా గడప గడపకి తిరగడం కూడా జరుగుతుంది. కాలనీలో ప్రతి ఒక్కళ్ళు కూడా, అపార్ట్మెంట్లోని ప్రతి ఒక్క మహిళ కూడా అంటే మాకు పలానా మా ఇంటి ముందున్న రోడ్డు మాకు వేసి పెట్టారు, మేము అవినాష్ గారికి సపోర్ట్గా ఉంటాము, మాకు
మంచి చేసే నాయకుడు, మాకు అభివృద్ధి చేసే నాయకుడు, మా సమస్యలు తీర్చే నాయకుడే మాకు కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో దేవినేని అవినాష్ గారు వెంట తూర్పు నియోజకవర్గ మహిళలే కానివ్వండి, నాయకులే కానివ్వండి, కార్యకర్తలందరూ కూడా తోడుంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఈ రోజున 3వ డివిజన్ నాగార్జున నగర్లో 23,75,000 రూపాయలతోటి 1, 2, 3 రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. అతి త్వరలోని ఈ రోడ్లు కూడా పూర్తి చేసి ప్రజానీకం యొక్క అభిమానానికి దగ్గరవుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి తన చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినటువంటి దేవినేని అవినాష్ గారికి 3వ డివిజన్ యొక్క ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ప్రజలు అడిగిందే తడవుగా రెండోసారి అడిగించుకోకుండా మరి వెంటనే, ఎందుకంటే 20 రోజుల క్రితం 25 రోజుల క్రితం ఈ రోడ్ల గురించి ప్రజలు అడగటం, స్థానిక ప్రజలందరూ అడగటం జరిగింది. వెంటనే 25 రోజుల్లో ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఇంత అభివృద్ధిని స్పీడ్గా పరిగెత్తిస్తున్నటువంటి అవినాష్ గారిని ముఖ్యంగా ప్రజానీకం ఆదరించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ప్రజానీకానికి కూడా నాదొక ముఖ్యమైన విజ్ఞప్తి. అభివృద్ధికి ఆమడ దూరంలో నిద్రావస్థలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావాలా, అభివృద్ధి కోసం కాలికి బలపం కట్టుకొని నియోజకవర్గం అంతా పరిగెడుతున్నటువంటి అవినాష్ గారు కావాలా? ప్రజలు ఆలోచించాల్సిన సమయం దగ్గర పడింది. నాకు తెలిసినంతవరకు ప్రజలు చాలా తెలివిగా, చాలా జాగరూకతతో ఆలోచించి ఓటేస్తారని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకనంటే ఓటు అనేది చాలా ముఖ్యం. 4.5 సంవత్సరాల నుంచి కాలికి బలపం కట్టుకొని ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజల అభివృద్ధి కోసం, ప్రజా పనుల కోసం, ప్రజల కోరికలు తీర్చడం కోసం నిరంతరంగా శ్రమ చేస్తున్నటువంటి వ్యక్తి అవినాష్. ఈ అవినాష్ గారిని మనం ఆదరించాలా, ఓటేయాలా వద్దా? అలాగే ఒక్క రోజైనా కానీ వచ్చి ఒక శంకుస్థాపన కానీ, ఒక రోడ్డు కానీ, ఒక డ్రైన్ కానీ, లేకపోతే ఏదైనా సరే ఒక మంచినీళ్ళ పంపు వేయించిన పాపాన్ని పోయారా ఎమ్మెల్యే గారు? మరి ఎందుకు మనం ఎమ్మెల్యేగా ఎన్నుకోవాల్సి వచ్చింది? భవిష్యత్తులో ఎలాంటి తప్పు జరగకుండా, ఏ పదవి లేకుండా మరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటిదాకా 650 కోట్ల పైచీలు ఖర్చు పెట్టినటువంటి అవినాష్ గారు కావాలా? మరి ప్రజల విజ్ఞాపనల్ని, ప్రజల యొక్క కోరికలని పెడచావని పెట్టి ఇంట్లోనే నిద్రావస్థలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కావాలా? ప్రజలు ఆలోచించాలి. ఇది విమర్శ కాదండి. దయచేసి ఆలోచన చేయండి. అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడిని ఎన్నుకుంటే మన అభివృద్ధికి మనమే బాటలు వేసుకున్నట్టు అవుతుంది. ఏ పదవి లేకుండానే ఇన్ని కోట్లు పనిచేస్తే, ముఖ్యంగా మా 3వ డివిజన్కి సంబంధించి 24 కోట్లు, ఒక్క డివిజన్కి 24 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇప్పటివరకు. రేపు ఎలక్షన్స్ టైం వస్తే ఇంకో 2-3 కోట్లు ఎక్స్ట్రా కూడా ఖర్చు పెడతానికి రెడీగా ఉన్నాం. సో ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి కావాలా ఏంటనేది ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రజానాయకానికి ఇదే నా ముఖ్య విజ్ఞప్తి అని తెలియజేసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఇండియన్కు అన్ని రకాల అండగా తాను నిలబడతానంటూ సి ఛానల్ ఎండీ టీవీ రమేష్ బాబు అన్నారు. జర్నలిస్టుల సమస్యలు అక్రిడేషన్ కోసం యూనియన్ చేసే ప్రతి పోరాటంలో తాము పాల్గొంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజయవాడ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో 2024 నూతన సంవత్సర డైరీ కార్యక్రమాన్ని సి ఛానల్ ఎండీ రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ ఈ కార్యక్రమానికి ఐజేయు కార్యదర్శి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్తో పాటు విజయవాడ అర్బన్ శాఖ యూనియన్ అధ్యక్షులు చావ రవి పాల్గొన్నారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే యూనియన్ అర్బన్ శాఖ డైరీని ఛానల్ ఎండీ టీవీ రమేష్ బాబు యూనియన్ నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ యూనియన్ డైరీ ఆవిష్కరణలో తమను భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ చేసే పోరాటాలకు తాము అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు, కార్యదర్శి చందు జనార్దన్ మాట్లాడుతూ సి ఛానల్ ఎండీ అధినేత రమేష్ బాబు సామాజిక సేవా కార్యక్రమాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారని అన్నారు. ఈ ఏడాది డైరీ ఆవిష్కరణకు సహకరించినందుకు రాష్ట్ర జర్నలిస్టులు తరపున ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులను సమస్యను పరిష్కరించడంలో యూనియన్ అగ్రస్థానంలో ఉందన్నారు. అధికారులు, ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు వారి రాజకీయ స్వార్థం కోసం ఆలోచన చేస్తున్నారే తప్ప సమాజాభివృద్ధి కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని వాగ్దానం చేసి తీవ్రంగా మోసం చేసిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 25,000 మంది క్రిడేషన్ జర్నలిస్టులకు ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. మన విజయవాడ అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మన జర్నలిస్టు మిత్రులకు అవసరమైనటువంటి డైలీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఫోటో జర్నలిస్టులకు సంబంధించిన సమాచారంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రులు, ముఖ్యమైన ఆఫీసర్లు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లతోటి, అలాగే మనకి రోజువారీ వార్తలకు సంబంధించి వాటి తప్పులు, ఏ పదం ఎలా రాయాలి, తర్వాత ఏ రోజు మనకి జాతీయంగా అంతర్జాతీయంగా ముఖ్యమైన మనం ఘటనలు అవన్నీ కూడా వాటన్నింటిని కూడా పొందుపరిచి సమగ్ర సమాచారంతో మనం డైరీ అందజేస్తా ఉన్నాం. ఈరోజు మన ముఖ్య అతిథి టీవీ రమేష్ బాబు గారు, ఎండి సి ఛానల్, అలాగే ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు, ప్రధాన కార్యదర్శి చెల్లు జనార్దన్ గారు, అలాగే మన ఐజేయు జాతీయ కార్యదర్శి సోమసుందర్ గారు, జయరాజు గారు, శివ గారు, నాగరాజు గారు, సామ్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రమణారెడ్డి గారు. ముందుగా అందరి తరఫున కూడా రమేష్ బాబు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, డైరీ తీసుకురావడం అంటే చాలా శ్రమతో కూడుకున్నటువంటి విషయం. కనీసం ఒక 10 అడ్వర్టైజ్మెంట్ వస్తే కానీ డైరీ ముద్రించడానికి మనకి సాధ్యపడినటువంటి విషయం. కానీ జర్నలిస్టుల డైరీని తీసుకురావడానికి ఎంత ఖర్చయితే అంత నేను భరిస్తానని చెప్పి సహృదయంతో ముందుకు వచ్చి మనకి సహకరించినటువంటి రమేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సభాధ్యక్షులు యూనియన్ అధ్యక్షులు రావు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సీతారాం తండ్రి గారు, సోదరులు పెద్దలు రమేష్ గారు, ఐజేయు కార్యదర్శి సోమసుందర్ గారు, ఆ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు, సీనియర్ నాయకులు బాబు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జయరాజ్ గారు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శివ గారు, సామ్నా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి గారు, సీనియర్ నాయకులు బాబు గారు, ఎస్ఆర్ కార్యదర్శి నాగరాజు గారు, అదేవిధంగా మన మిత్రులందరికీ ఈ కార్యక్రమానికి చేసిన ఫోటోగ్రాఫర్ సంఘ నాయకులు రూపీ విజయభాస్కర్, నారాయణ గారు, రామచంద్రరావు గారు, రమణ గారు, సీనియర్ నాయకులు, అదేవిధంగా సామ్న విజయవాడ అధ్యక్షులు రామచంద్రరావు గారికి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. సుబ్బారావు గారు, ఈరోజు మన డైరీ ఆవిష్కరణ అర్బన్ యూనిట్, అదేవిధంగా రాష్ట్ర యూనియన్కి సంబంధించి 2 డైరీలు ఆవిష్కరిస్తూ ఉన్నాం. దానికి సహకరించిన అర్బన్ యూనియన్ డైరీకి పూర్తిగా మద్దతు ఇచ్చి ముందుకు తీసుకెళ్లిన పెద్దలు రమేష్ గారికి రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వేదిక మీద ఉన్న మిత్రులు, ఆడిటోరియంలో కూర్చున్న సీనియర్ జర్నలిస్టులు చాలామంది కనబడుతున్నారు. వారందరికీ కూడా ముందుగా నేను నమస్కారం తెలియజేస్తూ, విజయవాడ అర్బన్ యూనిట్ డైరీకి సహకరించిన పెద్దలు రమేష్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలామంది ఏంటంటే అవుట్సైడ్స్ గురించి రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఇస్తున్న సమాచారం, డిపార్ట్మెంట్ ఇస్తున్న సమాచారం ప్రకారం దాదాపు ఒక 10,000 మందికి ఈ ఇళ్ల స్థలాలు
ఇస్తాము అనేటట్టుగా దరఖాస్తుదారులందరినీ లబ్ధిదారుల కింద చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దరఖాస్తుదారులందరూ లబ్ధిదారులు కాదు. నేను తాడేపల్లి కూడా ఉన్నది 4 ఎడిషన్లు ప్రధాన దినపత్రిక ఎడిషన్ సెంటర్ మాది వెస్ట్ గోదావరి. ఎడిషన్లో ఉన్న జర్నలిస్టులు కూడా మా ప్రెస్ క్లబ్లో ఉంటారు. 130 మంది ఉన్నారు మొత్తం. ఎలిజిబిలిటీ అక్రిడిటేషను అని పెట్టడం వల్ల 130 మందిలో 34 మందికే అక్రిడిటేషన్ ఉందండి. అంటే దాదాపు 100 మందికి అక్రిడిటేషనే లేకుండా పోయింది. ఈరోజు ఏపీకేడబ్ల్యూ డైరీ ఆవిష్కరణకి నేను ముఖ్య భాగంగా చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తాను. వేదిక అందించిన పెద్దలు సుబ్బారావు గారు కానీ, చంద్ర జనార్దన్ గారు కానీ, చావా రవి గారు కానీ, మిగతా పెద్దలందరూ, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, మన జర్నలిస్ట్ మిత్రులు అందరి తరఫున అందరికీ నా థ్యాంక్స్ చెప్తూ, ఇప్పుడు ఈ ఏపీకేడబ్ల్యూ వాళ్ళు ఫైట్ చేస్తున్న ఈ అక్రిడిటేషన్ గురించి ఆ పోరాటం సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ తరఫు నుంచి, అంటే మా ఛానల్ కానీ మా ఎలక్ట్రానిక్ తరఫు నుంచి ఏపీకేడబ్ల్యూ సంవత్సరం గారు చెప్పినట్టు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం ఉన్నా సరే అందరూ కలిసి చేయాలి, అంత మనం ఫ్యామిలీగా అనుకొని చేయాలని చెప్పి దానికి నా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. సీఎం జగన్ చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ పి మౌలీ సాహెబ్ స్ట్రీట్, జెండా చెట్టు స్ట్రీట్, మసజిద్ స్ట్రీట్స్ ప్రాంతాల్లో వై సిద్ధార్థ గడప గడపకు వెళ్లి ఈ 4.5 ఏళ్లలో ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ 4.5 ఏళ్ల పాలనలో దేవినేని అవినాష్ చేశారని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే అవినాష్ పడిన కష్టమే కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రహీనా నాహిద్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ అలీం, వైసీపీ నాయకులు వలి, జగ్గా, విజయ్, శుభాని, జావీద్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచేందుకు తాము సిద్ధమన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. జలీల్ ఖాన్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించిన వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అధికార వైసీపీ ప్రణాళిక సిద్ధం. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.